విశ్లేషణ. మీరు అందించిన పద్యం భావగర్భితమైనది. దీని అర్థాన్ని వివరంగా చూద్దాం. మొదటి పాదం మార్గళి. తొంగెమది నిరైంద నన్నాళాల్. మార్గళి నెలలోని ప్రతిరోజు అనగా ప్రతి నిద్ర లేచే సమయం. నీరాడ పోదువీర్ పోదుమినో నేరిలయ్యీర్. నీరు ఆడించుకుంటూ పాడి పాడుతూ ఉదయం లేవండి. రెండవ పాదం షీర్మల్గుం. ఐపాడి శెల్వచ్చిరు మీర్కాళ్. చల్లటి నీటితో స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించండి. కూర్వేల్ కొడుండొళిలన్ నందగోపన్ కుమరన్. కూర్చుని శ్రీకృష్ణుడిని స్మరించండి. మూడవ పాదం ఈ రారంద కన్ని యశోదై ఇలం సింగం. కృష్ణుడిని చూసేందుకు ఎంతో ఆశగా ఉన్న యశోదమ్మలా ఉండండి. కార్మేని లెంకణ్ కతీర్ మతియం పోల్ ముకత్తాన్. కృష్ణుడి అందమైన ముఖాన్ని చూడాలనే కోరికతో ఉండండి. నాల్గవ పాదం నారాయణనే నమక్కే పతై తరువాన్. శ్రీహరిని నమస్కరించి ఆయన అనుగ్రహాన్ని కోరుకోండి. పారోర్ పుగజ్ఞ పడింధు ఏలోర్ ఎంపావాయ్. ఇతరులందరికీ మంచి చేయాలనే తపనతో ఉండండి. మొత్తం అర్థం. ఈ పద్యం భక్తులను ఉదయం లేచి స్నానం చేసి శ్రీకృష్ణుడిని స్మరించి ఆయన ఆశీర్వాదం కోరుకోవాలని చెబుతుంది. ఇతరులకు మంచి చేయాలనే తపనతో ఉండాలని సూచిస్తుంది. అదనపు వివరణ. ఈ పద్యం తమిళ భక్తి కవిత్వంలోని ప్రసిద్ధమైన తిరుప్పావై పాశురం. ఈ పాశురం మార్గళి నెలలో ప్రతిరోజూ పాడబడుతుంది. ఈ పద్యంలోని భావాలు ప్రతి ఒక్కరి జీవితానికి అనువర్తింపజేసుకోవచ్చు. మీరు ఈ పద్యం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే నన్ను సంప్రదించండి. గమనిక: ఈ పద్యం యొక్క అనువాదం సాధ్యమైనంత సరళంగా చేయబడింది. అయితే కొన్ని సూక్ష్మమైన అర్థాలు అనువాదంలో పూర్తిగా వ్యక్తం కాని ఉండవచ్చు. మీకు ఈ వివరణ ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను. మీకు ఏమైనా మరొక ప్రశ్న ఉంటే వెనుక ముందు చూడకుండా అడగండి.